ఎవరి సినిమాలు వాళ్ళవే, కమల్ క్రేజ్ పక్కన బన్నీ అంత. ఇలాంటి ప్రశ్నలు పక్కన పెట్టేస్తే సినిమా మార్కెట్ ప్రస్తుతం ఉన్న సమీకరణలు ఆలోచిస్తే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకి ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాకున్న క్రేజ్ అలాంటిది. మరి త్రివిక్రమ్ అల్లు అర్జున్ల కాంబినేషన్ లో జులై తర్వాత వస్తున్న సినిమా ఇది. ఇంతకు ముందే టాలీవుడ్ కి అత్తారింటికి దారేదే సినిమా ద్వారా త్రివిక్రమ్ 100 కోట్ల రూపాయలు అందించారు. అందుకే సన్ ఆఫ్ సత్యమూర్తిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాపై పోటీకి దిగడానికి కమల్ హాసన్ లాంటి వాడే భయపడుతున్నాడు. కమల్ నటించిన లేటెస్ట్ సినిమా ఉత్తమ విలన్. ఈ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయాయి కూడా. అయితే ఇప్పుడు ఉత్తమ విలన్ సినిమాని పోస్ట్పోన్ చేసుకున్నారు. దానికి కారణం సన్ ఆఫ్ సత్యమూర్తి 9th రిలీజ్ అవుతుంది అని డిక్లేర్ చేయడమే. ఉత్తమ విలన్ సినిమా తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ లో ఒకేసారి రిలీజ్ చేయాలని కమల్ హాసన్ యాక్చువల్ గా ప్లాన్ చేసుకున్నారు. 10th అయితే తమిళ్లో కమల్ హాసన్ కి ఎలాంటి పోటీ లేదు. కానీ తెలుగులో కావాల్సిన స్థాయిలో థియేటర్లు కూడా దొరకలేదు. అందుకే తన సినిమాని వాయిదా వేసేసుకున్నాడు కమల్ హాసన్. ఉత్తమ విలన్ రిలీజ్ డేట్ ఎప్పుడో ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు. సన్ ఆఫ్ సత్యమూర్తి క్రేజ్ అలాంటిది. మరి ఇలాంటి మరిన్ని గాసిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. E3 అంటే ఎంటర్టైన్మెంట్.